రజతోత్సవంతో బీఆర్ఎస్ రంగంలోకి దిగిందా? మరి కాంగ్రెస్కి ప్రత్యామ్నాయం మేమే అంటున్న బీజేపీ పరిస్థితి ఏంటి? అధ్యక్ష అంశంపై క్లారిటీ లేని బీజేపీ స్థానిక సంస్థలకు ఎన్నికలకి రెడీ అయ్యేనా? గులాబీ వికసిస్తే కమలం పరిస్థితి ఏంటి? తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని చెప్పుకునే కాషాయ దళం అసెంబ్లీ ఎన్నికల్లో కొంత చతికిలబడి 8 సీట్లకే పరిమితమైంది. తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం బీజేపీ అని స్పీడ్ పెంచింది. అలాగే అధికార పార్టీతో సహా సమానంగా 8 సీట్లను గెలిచింది. తర్వాత ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ నియోజకవర్గం ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఒక టీచర్ ఎమ్మెల్సీని సైతం కైవసం చేసుకుంది. తాజాగా జరిగిన హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలం లేకపోయినప్పటికీ మేము సైతం అంటూ బరిలోకి దిగి ఓటమి చవిచూసింది. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఒక సీటు గెలవకపోవడం కాషాయ దళానికి కాస్త కలిసి వచ్చిందనే చెప్పాలి. అయితే బీఆర్ఎస్ పని అయిపోయిందని అంతా అనుకుంటున్న సమయంలోనే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కేసీఆర్ ఎంట్రీ ఇచ్చారు. దీంతో బీజేపీ స్థానం పదిలమేనా అన్న భావన కలుగుతోంది. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్న కాషాయ దళం సభ్యత్వ నమోదుపై ఫోకస్ పెట్టింది. సుమారుగా 45 లక్షలకు పైగా సభ్యత్వాలు నమోదు చేసింది. సంస్థాగతం తర్వాత సంగ్రామ పర్వం మొదలవుతుందని చెప్పిన కాషాయ దళం ఇప్పటి వరకు సంగ్రామాన్ని చేపట్టిన దాఖలాలు లేవు. ప్రజల సమస్యలను తెలుసుకోవడం, వాటిపై పోరాటం చేయడంలో కూడా విఫలమైందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అసలు స్టేట్ చీఫ్ నియామకమే స్పష్టత లేని సమయంలో సంగ్రామం సాధ్యం ఎలా అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయట. అధ్యక్ష నియామకం ఆలస్యమైన కొద్దీ ప్రజాక్షేత్రంలో బీజేపీ ముందుకు వెళ్లే పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. రాష్ట్రంలో తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. అయితే రజతోత్సవ సభలో నేను మళ్లీ యాక్టివ్లో ఉంటాను ఇక నుంచి అన్న గులాబీ బాస్ ఇచ్చిన మెసేజ్ ఆ పార్టీకి కొంత మైలేజ్ ఇచ్చే అంశంలా కనబడుతోంది. నా కళ్ల ముందే నేను తెచ్చిన తెలంగాణ ఇలాగమైపోతుంటే ఊరుకునేదే లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలే చేశారు. ఇది బీజేపీపై కూడా తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. కేంద్రం తెలంగాణకు ఏమిచ్చిందని 11 రూపాయలు కూడా ఇవ్వలేదంటూ చురకలంటించారు. బిడ్డను బతికించారు అన్న అంశాన్ని కూడా గుర్తు చేశారు. ఇన్ని రోజులు ఫామ్ హౌస్ కి పరిమితమైన కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలో వస్తే బీజేపీ పరిస్థితి ఏంటనేది అంతా అనుకుంటున్నారు. గులాబీ పార్టీ గుబాలిస్తే కమలం పార్టీ వ్యూహం ఎలా ఉండనుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ అని, దీన్నెవరూ ఆపలేరు, రాసి పెట్టుకోండి అన్నటువంటి కేసీఆర్ మాటలను ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ ఎలా తీసుకుంటుంది అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ వ్యూహం ఎలా ఉండబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి మరి.